So welcome to income tax class. We will do this problem, this model problem, which includes allowances, perquisites, certain deductions, and calculation or computation of income from salary. We will do. The problem ఎందుకు ఇచ్చాను అంటే ఇందులో చాలా వరకు చాలా అంశాలు ఉన్నాయి. అలవెన్సెస్ ఉన్నవి, పెర్క్విజిట్స్ ఉన్నాయి, కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే ప్రాబ్లము ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కు ఉపయోగపడే ప్రాబ్లం అండి ఇది. సో ఇది ఎట్లా చేయాలో చెప్తాను ఇన్ సింపుల్ వే. చాలా ఈజీగా 5 నిమిషాల్లో మీరు చేయొచ్చండి ప్రాబ్లం. సో ఎట్లా చేయాలో చూడండి. ఫస్ట్ లెక్క చదివినప్పుడు ద పర్సన్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ లో కొన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది పర్సన్ మిస్ రేష్మా ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, అది గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల రూల్స్ అప్లై అవుతాయి ఇన్కమ్ ట్యాక్స్ లో. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల రూల్స్ అప్లై అవుతాయి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లెక్కలో ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీ. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ఒక సందర్భంలో గవర్నమెంట్ ఎంప్లాయీని వాడవలసి ఉంటుంది. ఆ సందర్భం ఏంటి, మనం ఎట్లా చేయాలి అటువంటి సందర్భంలో అనేది చెప్తాను. సో ఈ ప్రొఫార్మా, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రొఫార్మా. నోట్స్ పెన్ను లేకుండా కూర్చోకండి క్లాసులో. ప్లీజ్ కమ్ విత్ నోట్స్, ప్లీజ్ సిట్ విత్ నోట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొఫార్మా. computation of మిస్ పేరు ఏమిటండి, మిస్ రేష్మాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్. ఏ అసెస్మెంట్ ఇయర్ కండి? లెక్కలో ఏమన్నా ఉన్నదా? ఏమి లేదు కదా మీకు లెక్కలో. ఇన్ ప్రాబ్లం ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ యూ హ్యావ్ టు మెన్షన్ కంపల్సరీ అసెస్మెంట్ ఇయర్. మీకు ఏమి లేకపోతే వదిలేసేయండి, డాష్ పెట్టి వదలండి. ఓకే, Sai Krishna Tejavati is complaining that the audio is not coming. Is my audio not coming? Is there any problem with my audio? No sir. No sir. Sir. Okay. Then Sai Krishna Tejavati, you only check. Na దగ్గర నుంచి ఏం ప్రాబ్లం లేదు. You check from your side. Okay. Sir. Oh, right. This table you have to draw in order to solve this problem. హెడ్డింగ్ కింద చిన్నగా టేబుల్ లెక్క రావాలండి. అంటే మొత్తం ఎక్కువ భాగం పర్టికులర్స్ కే ఉంటుంది. పర్టికులర్స్ దిస్ సైడ్ అమౌంట్ ఇన్ రూపీస్, ఓకే రైట్. చూడండి, ఇందులో 4 హెడ్డింగ్స్ పెట్టుకోవాలండి. శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు SALARY శాలరీ, దీని కింద కొన్ని అమౌంట్స్ వస్తాయి. దెన్ నెక్స్ట్ వన్ శాలరీ తర్వాత మనకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో అలవెన్సెస్ ఉంటాయండి. అలవెన్సెస్ తర్వాత పెర్క్విజిట్స్ ఉంటాయి. దెన్ ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ Salary. ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ. వీటి కింద హెడ్డింగ్ లో వచ్చినా రాకపోయినా మనం రాయాల్సి ఉంటుందండి. వీటి కింద అమౌంట్స్, ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నా లేకపోయినా ఈ 4 హెడ్డింగ్స్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు లెక్క చదివిన తర్వాత
లెక్క చదివిన తర్వాత అది మంత్ కి అయితే ఇంటూ 12 వేయాలి, సంవత్సరానికి అయితే 12 వేయవలసిన అవసరం లేదండి. పర్ యానం అని ఇచ్చాడా పర్ మంత్ అని ఇచ్చాడా అనేది చూడండి లెక్కలో. కొన్ని ఐటమ్స్ కొన్ని సందర్భాల్లో పర్ యానం ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఐటమ్స్ పర్ మంత్ అని ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఫస్ట్ థింగ్ బేసిక్ పే. చూడండి దీంట్లో శాలరీ అనే హెడ్డింగ్ కింద బేసిక్ పే వస్తుందండి. బేసిక్ పే ఈ హెడ్డింగ్ లో, శాలరీ హెడ్డింగ్ లో బేసిక్ పే, బోనస్ లాంటివి వస్తాయి. ఈ ప్రాబ్లం లో బేసిక్ పే మాత్రమే ఉంది, మూల వేతనం అంటాం తెలుగులో. ఇక్కడ ఎంత ఉన్నదండి? 1 lakh PM. 1 lakh 1 lakh PM అంటే ఏమిటండి దాని అర్థం? per month. పర్ మంత్ రూపీస్ 1 lakh. దీని ఇయర్ కు చేస్తున్నాం మనం. ఇక్కడ హెడ్డింగ్ లో చూడండి అసెస్మెంట్ ఇయర్ ఉన్నది. అసెస్మెంట్ ఇయర్ కు మనం క్యాలిక్యులేట్ చేయాలి, నెలకు కాదు. కాబట్టి ఇచ్చిన అమౌంట్ మనం ఏం చేయాలంటే ఇంటూ 12 చేయాలి. ఓకే, నెలకు ఉంటే దాన్ని 12 months కు మార్చుకోవాలి. 1 lakh ఇంటూ 12. 1 lakh ఇంటూ 12 ఎంత అవుతుందండి ఇక్కడ మనకు? 12 lakhs. ఓకే, వెరీ గుడ్. 12 lakhs. 12 lakhs. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏమున్నదండి? డియర్నెస్ అలవెన్స్. చూడండి పేరులోనే ఉన్నది, అది అలవెన్స్ హెడ్డింగ్ కింద రాయాలి. ఓకే, సో ఇక్కడ రాస్తాం మనం డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్. అలవెన్స్ అనే వచ్చినవి ఏదైనా సరే అలవెన్స్ హెడ్డింగ్ కింద రాయాలండి. చూడండి అలవెన్స్ ఎంత ఉన్నదండి? డియర్నెస్ అలవెన్స్ 20,000 PM per month. ఓకే, రూపీస్ 20,000 పర్ మంత్ ఇంటూ 12 అంటే ఎంత వస్తుందండి? 2,40,000. వెరీ గుడ్. 2,40,000. 2,40,000. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. అలవెన్స్ అని ఉంది కాబట్టి అలవెన్సెస్ లో రాస్తామండి. ఎంటర్టైన్మెంట్. వాట్ ఈస్ ద అమౌంట్ గివెన్? 3,000. 3,000 per month. 3,000 into 12. 36,000. Very good. 36,000. Okay. Next, a small car is provided for official and personal purpose. Expenses paid by the employer. చూడండి మీకు క్లాస్ లో చెప్పాను, అలవెన్స్ పెర్క్విజిట్ అంటే తేడా చెప్పాను. అలవెన్సెస్ అంటే భత్యాలు, పెర్క్విజిట్స్ అంటే పరిలబ్ధులు తెలుగులో. అలవెన్సెస్ ఎంప్లాయీకి ఎంప్లాయర్ ఉద్యోగం ఇచ్చిన వాడు దేనికి ఇస్తాడు అంటే డబ్బుల రూపంలో ఇస్తాడు. పెర్క్విజిట్స్ అంటే డబ్బు ఇవ్వకుండా సౌకర్యాలు కల్పిస్తాడు, డబ్బు రూపంలో కాకుండా. మీకు ఉదాహరణలు చెప్పాను. కలెక్టర్ గారి ఇంట్లో సెక్యూరిటీ ఉంటుంది, కలెక్టర్ గారి ఇంట్లో వాచ్మెన్ ఉంటాడు, కలెక్టర్ గారి ఇంట్లో స్వీపర్ ఉంటాడు, కలెక్టర్ గారి ఇంట్లో తోటమాలు ఉంటాడు, గార్డెనర్ ఉంటాడు. ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో రికార్డ్ ఆఫ్ సార్. రైట్, చూడండి నేను ఇంతకు ముందు చెప్పాను, ఏం చెప్పాను? గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పాను. చూడండి కారు ఎవరికన్నా ఉద్యోగికి ఇచ్చినప్పుడు అది పెర్క్విజిట్ అవుతుందండి. పెర్క్విజిట్ అంటే పరిలబ్ధి తెలుగులో. అది ప్రభుత్వ ఉద్యోగులకు అది ట్యాక్స్ పన్ను విధించబడే పరిలబ్ధి అవుతుందండి. ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇన్ కేస్ ఆఫ్ బిగ్ ఎంప్లాయీస్, కొంతమంది బిగ్ ఎంప్లాయీస్ ఉంటారండి, పెద్ద సంస్థలలో పై స్థాయిలో ఉన్న డైరెక్టర్లు, అలాంటి వాళ్లకు కారు అందివ్వటం జరిగితే అది వాళ్ళు పన్ను కట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుందండి. పన్ను కట్టవలసిన పెర్క్విజిట్ అవుతుంది. సో అందుకనే ప్రాబ్లం చదివినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ నోట్ చేసుకోమని చెప్పాను, గుర్తుపెట్టుకోమని చెప్పాను. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కారు ఇస్తే ఇట్ ఈజ్ ట్యాక్సబుల్, పెర్క్విజిట్ ఈజ్ ట్యాక్సబుల్, పరిలబ్ధి అంటాం తెలుగులో. అది మీకు వర్కింగ్ నోట్స్ లో దాని విలువ చెప్తానండి, ఎట్లా చేయాలో క్యాలిక్యులేట్ చేద్దాము. చూడండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు చివరిలో చెప్పండి. ఇన్ వర్కింగ్ నోట్స్ యూ హ్యావ్ టు డూ దిస్. దీంట్లో రకరకాలు ఉంటాయి. స్మాల్ కారు ఉంది, పెద్ద కారు ఉంది. చూడండి ఇప్పుడు నేను నడిపేది కారు చిన్న కారు కదా, ఆల్టో కారు కదా.
ఆల్టో కార్ ఇస్ వెరీ స్మాల్. అది కాకుండా ఇన్నోవా కార్ కానీ ఇంకా పెద్ద పెద్ద కార్స్ ఉంటాయండి. అవి పెద్ద కార్ల యొక్క విలువ వేరుగా ఉంటుంది, చిన్న కార్ల యొక్క విలువ వేరుగా ఉంటుంది. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ కార్ అండ్ బిగ్ కార్. సో ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆల్సో దట్ దేర్ విల్ బి డిఫరెన్స్. కాబట్టి అది గుర్తుపెట్టుకుని నాకు చివరిగా ఇది గుర్తు చేయండి, ఇది నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్. ఓకే. దెన్ నెక్స్ట్ పాయింట్ సిసిఏ ఉందండి. వాట్ ఈస్ సిసిఏ? మీ క్లాసులో మామూలు క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. సిసిఏ అంటే ఏంటి? సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్. వెరీ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. సిటీ కాంపెన్సేటరీ అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నప్పుడు నగరాల్లో ఖర్చులకు తగినట్టుగా, నగరాల్లో ఉన్న ఇబ్బందులకు తగినట్టుగా ఉండడానికి ప్రభుత్వము కొంత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందండి. నగర పరిహార భత్యము అంటాం తెలుగులో. మీకు ఏం చెప్పాను, అలవెన్స్ అని చివరిలో ఉన్న వల్ల ఖచ్చితంగా అలవెన్స్ హెడ్డింగ్ కింద వేసుకోవాలి. సో ఈ అలవెన్స్ అని ఉన్నది కాబట్టి ఏ అంటే అలవెన్స్, కాబట్టి అది అలవెన్స్ హెడ్డింగ్ కింద చూపించుకోండి. ఓకే. సో ఎంత అండి? 2500 per month. CCA, I am writing a simple city compensatory allowance. What is the amount? Yes. What is the amount given? 2,500. 2,500. I told you per month, no? Into 12. Yes, sir. Yes, sir. 30,000. 30,000. 30,000. Very good. Very good. 30,000. Okay. Right. నెక్స్ట్ సిసిఏ తర్వాత మెడికల్ అలవెన్స్. మళ్ళీ అలవెన్స్ అని ఉందండి. అలవెన్స్ అని ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అలవెన్స్ ల హెడ్డింగ్ కింద చూపించాలి. నెక్స్ట్ వన్ ఈజ్ మెడికల్ అలవెన్స్. 6,000. ఇట్ ఈస్ రూపీ 6,000 into 12. 72,000. So it is 72,000. Next, house rent allowance. So normally this you should write at the beginning, house rent allowance. హౌస్ రెంట్ అలవెన్స్ ముందుగా రాయాలండి. చూడండి, ఈ కారుకి ఎట్లనైతే క్యాలిక్యులేషన్ ఉన్నదో హౌస్ రెంట్ అలవెన్స్, దీన్ని సింపుల్ గా హెచ్ఆర్ఏ అంటామండి. దానికి కూడా క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. వర్కింగ్ నోట్స్ లో చేయాలి, కానీ ఈజీగా వేయడానికి లేదు. అది కూడా నేను వర్కింగ్ నోట్స్ లో చేసి చూపిస్తాను ఎట్లా చేయాలో. ఓకేనా. నెక్స్ట్, ప్రొఫెషనల్ ట్యాక్స్. చూడండి, మనము మీకు ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతారండి. తెలుగులో వృత్తి పన్ను అంటాం. అది దానికి తగ్గింపు ఉంటుందండి. ఆ తగ్గింపు మనం చూస్తాం. సో ఈ ఐటమ్సే ఉంటాయండి. జస్ట్ 8 ఐటమ్స్ ఆర్ దేర్. ఇందులో 2 నేను వర్కింగ్ నోట్స్ లో చేసి చూపిస్తాను, హౌస్ రెంట్ అలవెన్స్, కారు. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ టోటల్ ఇన్కమ్ లో కాదండి. సర్టెన్ డిడక్షన్స్ విల్ బి దేర్. మనకు సెక్షన్ 16 ప్రకారం డిడక్షన్స్ వస్తాయండి, అందులో మనం చూపించాలి. సో అందుకనే ఇవి మొత్తం అయిపోయినాక డిడక్షన్స్ ఉంటాయి, దీని కిందనే డిడక్షన్స్ వస్తాయి. ఎట్లా చూపించాలో చూపిస్తాను చూడండి. చూడండి, పెర్క్విజిట్స్, ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ. చూడండి, ఇందులో ఏమి లేకపోయినా సరే మీరు రాయాలండి. యూ హ్యావ్ టు రైట్ అండ్ యూ హ్యావ్ టు పుట్ డాష్. మనకు ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీలో ఏమి ఐటమ్స్ లేవు, జీతానికి బదులు లాభాలు అంటాం. అది హెడ్డింగ్ రాయాలి. ఏమి లేకపోతే డాష్ పెట్టి వదిలిపెట్టాలి. ఓకేనా. ఇది క్లియర్ టు యూ? Yes, sir. రైట్. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే యు డ్రా వన్ లైన్. ఇక్కడ వచ్చేదాన్ని ఏమంటామంటే, ఈ పైన ఉన్న అమౌంట్స్ అన్ని కూడితే, అన్ని కలిపితే యూ విల్ గెట్ గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. ఇది వస్తుందండి. రైట్. ఈ అమౌంట్ లో నుంచి మనము డిడక్షన్స్ ఇస్తామండి. డిడక్షన్స్ చూడండి, ఈ డిడక్షన్స్ లో ఇప్పుడు నేను పేర్కొన్నవి వస్తాయండి. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16. ఫస్ట్ ది స్టాండర్డ్ డిడక్షన్. ఇది లెక్కలో ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డిడక్షన్, దిస్ ఈజ్ ఫిక్స్డ్ అండర్ 16 of 1A.
ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ట్యాక్స్ మన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది వర్తిస్తుందండి. అది ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, లెక్కలో ఇవ్వరు. ఇది 50,000, దిస్ ఈస్ ఫిక్స్డ్. 50,000 రూపాయలు ఎవరికైతే జీతం నుండి ఆదాయం ఉన్నదో, జీతం నుండి డబ్బులు తీసుకుంటున్నారో వాళ్లకు ఈ అమౌంట్ ఆటోమేటిక్ గా డిడక్షన్ అనేది ఉంటుందండి, స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. సో అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకేనా? దిస్ ఈస్ ఫిక్స్డ్, ప్రాబ్లం లో ఇవ్వరు. స్టాండర్డ్ డిడక్షన్ వాల్యూ ఈస్ 50,000 రూపీస్ అనేది ఇవ్వరు. ఓకే, సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఇంకా తగ్గింపు ఉంటుందండి, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 16 of 2. దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి చూడండి. ఇక్కడ మనము రాసాము ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఇక్కడ రాసామండి. మళ్ళా తగ్గింపుగా ఇస్తాం కొంత అమౌంట్, టోటల్ అమౌంట్ తగ్గింపుగా ఇవ్వటం జరగదు, కొంత అమౌంట్ మాత్రమే తగ్గింపుగా ఇవ్వటం అనేది జరుగుతుంది. అది దానికి కూడా మనం క్యాలిక్యులేషన్ చేయవలసిన అవసరం అనేది చెప్తాను ఎట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ చివరిది ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 16(3). చూడండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈ వ్యక్తి ఎంత కడుతుండటం జరుగుతున్నదండి? రేష్మా అనే అమ్మాయి, ఈమె వాట్ ఈస్ ద అమౌంట్ దట్ షీ 200 పర్ మంత్. అంటే 2,000 పర్ మంత్ అంటే పర్ ఇయర్ ఎంత అవుతుంది? 2,400. సో దీస్ ఆర్ ది, ఇవి మనం ఇన్సైడ్ కాలంలో వేసుకుంటే మనకు సారీ జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను, ఇన్సైడ్ కాలంలో వేస్తున్నాను, బయట కాకుండా. 50,000 ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆల్సో ఐ ఎమ్ షోయింగ్ హియర్. ఓకే, ఈ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ ఎలా చేయాలనేది చెప్తాను. ముందుగా ఇక్కడ వరకు ప్లీజ్ నోట్ డౌన్, నోట్ చేసుకున్న తర్వాత will you note now itself or afterwards? Yes, sir. చూడండి, వర్కింగ్ నోట్స్ కంపల్సరీ చేయాలండి. ఐఎమ్ డూయింగ్ వర్కింగ్ నోట్స్. రైట్, చూడండి, ఫస్ట్ది వరుసగా చేస్తానండి. 3-4 వర్కింగ్ నోట్స్ అవసరం అయితే ఈ ప్రాబ్లం లో. ఫస్ట్ది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. మనం సెక్షన్ 16(2) లో చూపించవలసిన అవసరం ఉంటుంది. సో అందులో ఏమి రాయాలి అంటే, ఇది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అందరికి తగ్గింపు ఇవ్వటం జరగదండి, అందరికి డిడక్షన్ ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మాత్రమే తగ్గింపు ఉంటుంది. మీకు కారు విషయంలో చెప్పాను, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ విషయంలో గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ రాయాలి. వర్కింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ తగ్గింపుగా ఇవ్వటం జరుగుతుంది, అది మీరు మెన్షన్ చేయాలి. లేకపోతే ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, లెక్కలో ఏమి ఇవ్వకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ అని దాని అర్థము. ఇఫ్ నథింగ్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, ఇట్ ఇంప్లైస్ ద అసెస్సీ ఈజ్ ఎ ప్రైవేట్ ఎంప్లాయీ. లెక్కలో గవర్నమెంట్ అని ఎంప్లాయీ అని ఇస్తేనే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కింద ఏమైనా డబ్బులు వస్తే ఇక్కడ రాస్తాం, మళ్ళా తగ్గింపు క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ చూపిస్తాం. ఒకవేళ లెక్కలో ప్రైవేట్ ఎంప్లాయీగా ఏమి తగ్గింపు చేయడానికి అవకాశం ఉండదు, నో డిడక్షన్ ఈజ్ అలౌడ్. గుర్తుపెట్టుకోండి, ఆ విషయం ఇక్కడ రాయాలి. ద అసెస్సీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. So the deduction is the least of the following. 3 అమౌంట్స్ తీసుకోవాలండి, అందులో ఏ తక్కువ వాల్యూ ఉంటే అది తగ్గింపుగా ఇవ్వటం అనేది జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఆ 3 వాల్యూస్ ఏమిటి అంటే, నెంబర్ 1 ఏ పాయింట్ 20% ఆఫ్ శాలరీ.
శాలరీ అంటే ఇక్కడ ఏది తీసుకోవాలంటే బేసిక్ పే తీసుకోవాలి. ఇక్కడ బేసిక్ పే ఉంది కదా, బేసిక్ పే అమౌంట్ ఉంటుందండి 12 lakhs ఉంది. 12 lakhs లో 20% అంటే ఎంత? 2,40,000. In 12 lakhs, you calculate 20% into 20/100. Very good answer. Very good. It is 2,40,000 rupees. మీరు క్యాలిక్యులేట్ చేయండి, అంతే వస్తుందండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్. యాక్చువల్ గా ఎంప్లాయీ ఎన్ని రూపాయలు తీసుకోవడం జరిగిందండి? వాట్ ఈస్ ద యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్? 36,000. 36. You can see entertainment allowance 36,000 ఉందండి. He has taken 36,000 rupees. అది చూపించండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఫిక్స్డ్ రూపీస్ 5,000. ఈ మూడు వాల్యూస్ లో ఏది తక్కువ ఉంటే ఆ వాల్యూనే అనుమతించడం అనేది జరుగుతుంది తగ్గింపుగా. దిస్ 5,000 ఇస్ ఫిక్స్డ్. 5,000 థర్డ్ కండిషన్ ఏదైతే ఉన్నదో 5,000 అనేది ఫిక్స్ అండి. ఓకే, సో దిస్ వాల్యూ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. మీకు ఇక్కడ చెప్పాను చూడండి, మళ్ళొకసారి చూపిస్తున్నాను. Taxes is a government employee, so the deduction is the least of the following. లీస్ట్ ఉన్న మూడు వాల్యూస్ లో ఈ మూడు వాల్యూస్ చూపించి మూడిట్లో ఏది తక్కువగా ఉంటే దాన్నే చూపించడం అనేది జరుగుతుందండి. క్యాలిక్యులేషన్ ఎలా చేసిన అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? డూ యూ వాంట్ అనదర్? Yes, sir. అర్థమైంది కదా? Yes, sir. శాలరీలో Anybody, we can't Yes, sir. understand your voice. అమౌంట్ ఎంత తీసుకున్నారు అనేది సెకండ్ పాయింట్. 5,000 అనేది ఫిక్స్డ్. సో ఈ మూడిట్లో 5,000 లీస్ట్ అమౌంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కింద 5,000 అనేది ఇవ్వటం జరుగుతుంది తగ్గింపుగా. సో ఈ విధంగా డిడక్షన్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి ఈ మూడు డిడక్షన్స్ ఉంటాయండి. మీకు ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చినా ఈ మూడు రాయాలండి, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డిడక్షన్ అండర్ 16 of 1A, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండర్ 16 of 2, ప్రొఫెషనల్ ట్యాక్స్ అండర్ 16 of 3. గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ 2,400 ఫిక్స్డ్ గా ఉంటుందండి. ఈ గతంలో రకరకాల ప్రొఫెషనల్ ట్యాక్స్లు ఉండేవి. స్థాయిని బట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేసేవాళ్ళు, అంటే స్వీపర్లకు తక్కువ, హై క్యాడర్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి, అందరికి 200 ప్రొఫెషనల్ ట్యాక్స్. అంటే ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్ జీతం నుంచి 200 కట్ చేస్తున్నారండి ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద, అంటే వృత్తి పన్ను కింద. కాబట్టి లెక్కలో ఇచ్చిన ప్రొఫెషనల్ ట్యాక్స్ 500 ఇచ్చినా, నెలకు 500 ఇచ్చినా మీరు తగ్గించాల్సింది 2,400. అట్లా ఇవ్వరు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈజ్ ఫిక్స్డ్ 2,400. స్టాండర్డ్ డిడక్షన్ ఈజ్ ఫిక్స్డ్ 50,000. ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఒక్కటే మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఎవరికి క్యాలిక్యులేట్ చేస్తారండి? గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తారు. లేకపోతే ఇక్కడ డాష్ పెట్టేస్తారు మీరు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ప్రైవేట్ ఎంప్లాయీకి డిడక్షన్ ఉండదు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. Entertainment allowance is not allowed as deduction for private employee. It is allowed as deduction for only government employee. Entertainment allowance సంబంధించిన లెక్క అదండి. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పానండి, ఈ కారు గురించి నేను లెక్కిస్తాను, చివర్లో గుర్తు చేయమని చెప్పాను. సో ఐ విల్ డూ దిస్. కార్ చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, కారు అందరికీ పెర్క్విజిట్లలో మనం రాయము, కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరికైతే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే జీతము సంవత్సరపు జీతము యాన్యువల్ శాలరీ మోర్ దాన్ 50,000 ఉంటే వాళ్ళు పెర్క్విజిట్స్ లో మోటార్ కారు చూపించవలసిన అవసరం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, పెర్క్విజిట్స్ లో ఎవరికైనా జీతం మీరు చూస్తే, శాలరీ చూస్తే మీకు బేసిక్ పే ఒకటే 50,000 కంటే ఎక్కువనే ఉంటుంది. పే ఒకటే 12 లక్షలు ఉన్నదండి, 50,000 కాదు, 12 లక్షల దాకా పోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకటి,
ఆ ఒక్క కండిషన్ తోటి మనం పెర్క్విజిట్ మోటార్ కారు చూపించవచ్చు. అది కాకుండా మీరు శాలరీ తీసుకున్నా ఇట్ ఈస్ మోర్ దాన్ 50,000. కాబట్టి మోటార్ కారును మనం పెర్క్విజిట్ గా చూపించడం జరుగుతుందండి. దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ చేయాలి, ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని కూడా చూపించాలి. సెకండ్ మోటార్ కార్ చూడండి. స్మాల్ కార్ ఏమి రాయాలి అంటే అసెసిస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఖచ్చితంగా ఈ పాయింట్ మెన్షన్ చేయాలండి. ఫ్రమ్ శాలరీ ఈజ్ మోర్ దాన్ ₹50,000 పర్ యానం. సంవత్సరానికి అసెస్సి యొక్క ఆదాయము 50,000 రూపాయల కంటే ఎక్కువనే ఉన్నది. సో కార్ ఈజ్ ట్యాక్సబుల్. దాన్ని ఏ విధంగా చూపించాలి అంటే స్మాల్ కార్ ఇవ్వటం జరిగింది. స్మాల్ కార్ ఇచ్చినప్పుడు కార్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1800 ఇంటూ 12. వాడు లెక్కలో ఇది ఇవ్వడండి, 1800 ఏంటి అనేది ఇవ్వరు. కాబట్టి కారు ఆటోమేటిక్ గా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మరొకసారి చెప్తున్నాను చూడండి. నేను చెప్పిన పాయింట్లలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఈజ్ ఫిక్స్డ్. అట్లానే స్మాల్ కారు ఇస్తే స్మాల్ కారు యొక్క విలువ పర్ మంత్ 1800 చూపించాలి ఆటోమేటిక్. Okay, I will check. Another doubt is raised by Tarun. Okay, I will check Tarun. Okay, about medical allowance he mentioned something. I will check. Don't worry. Okay, a book lekkalo entunte no issue. అంటే ఎంత అవుతుందంటే నాకు చెప్పండి. 21,600. 21,600. వెరీ గుడ్. సో ఇప్పుడు మోటార్ కార్ కింద you have to show 21,600. రైట్. సో ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలినాయండి. ఇంకొకటి మిగిలింది ఏంటండి అది? హౌస్ రెంట్ అలవెన్స్ ఎలా చేయాలో చెప్తానని చెప్పాను. ఓకేనా? మేము కూడా ఎంప్లాయీగా హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటూనే ఉన్నామండి. కాబట్టి దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్, దాంట్లో తగ్గింపు ఏ విధంగా చేస్తాము అనేది చూద్దాం. చూసే ముందర ప్లీజ్ మ్యూట్, చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారండి. మీరు మాట్లాడుకునే మాటలు వినపడుతున్నాయి. శ్రీను, బానోత్ మహేష్, స్వప్న, ఓకే రైట్. చూడండి, ఇది కూడా వర్కింగ్ నోట్స్ లో చేయాలండి. మన హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వర్కింగ్ నోట్స్ లో చేయాలి. ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ప్లీజ్. ఓకే, హౌస్ రెంట్ అలవెన్స్ క్యాలిక్యులేషన్. స్క్రీన్ మంచి కనపడుతున్నదా? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? రైట్. చూడండి, వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఫస్ట్ యూ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ వాల్యూ ఆఫ్ హెచ్ఆర్ఏ అంటాం సింపుల్ గా. హౌస్ రెంట్ అలవెన్స్ వాల్యూ ఆఫ్ హెచ్ఆర్ఏ ఈజ్ ద లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ త్రీ వాల్యూస్ ఉన్నాయండి. ఆ వాటిలలో తక్కువ వాల్యూ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మనం తగ్గింపుగా తీసుకోవటం జరుగుతుంది. ఫస్ట్ వన్ పాయింట్ ఏ ఈజ్ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్. యాక్చువల్ అలవెన్స్ ఎంత తీసుకోవటం జరిగిందండి? హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత ఉన్నదండి తీసుకుంది? 6,000 per month PM. Okay, so 6,000 rupees into 12 months. What is the amount? 72,000.
22,000. Very good. Second one, rent paid minus 10% of salary. 10% of salary. Rent paid minus 10% of salary. చూడండి, మనకు రెంట్ పెయిడ్ ఇక్కడ ఇవ్వటం జరిగిందండి లెక్కలో. ఒక్కసారి చూడండి, రెంట్ పెయిడ్ కూడా బ్రాకెట్ లో ఇవ్వటం జరిగింది. రెంట్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 5,000 పర్ మంత్ అన్నట్టు దాని అర్థం. ఓకే, ప్లీజ్ రిమెంబర్, Yes, sir. పర్ మంత్. సో 5,000 into 12. ఓకే, 5,000 into 12 మైనస్ 10% ఆఫ్ శాలరీ. 20 అంటే గుర్తుపెట్టుకోండి, బేసిక్ పే ఇప్పుడు DA అడిగారు sir. కలిపి చూడాలండి. బేసిక్ పే, Okay. డియర్నెస్ అలవెన్స్ రెండు కలిపి చూడాలి. బేసిక్ పే ప్లస్ డిఏ. ఓకే, సో 12 lakhs 14 ప్లస్ డిఏ ఎంత ఉందంటే 2,40,000. కలిపితే ఎంత అండి? 14,40,000. 14 గుర్తుపెట్టుకోండి, 14,40,000 మీద 10% అంటే ఎంత అవుతుందండి? 1,44,000. అవుతుంది, అంతేనా? Yes, sir. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎట్లా వచ్చిందంటే చూడండి, ఆన్ 14,40,000 యూ క్యాలిక్యులేట్ 10% ఇంటూ 10/100. మీకు చెప్పానండి, దేని మీదన్నా సరే 10% క్యాలిక్యులేట్ చేయడం అంటే లాస్ట్ డిజిట్ మూసేస్తే సరిపోతుంది. ఈ జీరో తీసేయండి, చివరి జీరో తీసేస్తే 1,44,000 అవుతుంది. అదే నేను వేశాను ఇక్కడ. ఓకే, సో దీని అర్థం 5,000 ఇంటూ 12 ఎంత అవుతుందండి? 60,000. 60,000. 60,000 మైనస్ 1,44,000 అంటే ఎంత అవుతుంది? Minus 84,000. Minus 84,000. మైనస్ 84,000. ఇది మైనస్ లలో వస్తే మంచిగా లేదండి, మనం మారుద్దాం, ఆగండి కొంచెం. మైనస్ లో రాకుండా చేయాలి అంటే ఏం చేద్దాము? జస్ట్ వీ విల్ ఇంక్రీజ్ ఇట్. జస్ట్ మైనస్ లోంచి తీసేద్దామండి, మైనస్ ఉంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో రెంట్ పెయిడ్ నేను ఏం చేస్తున్నా అంటే, రెంట్ పెయిడ్ 5,000 ఉంది కదా, దీన్ని Yes, sir. 15,000 చేస్తున్నాడు. యూ ప్లీజ్ చేంజ్ ఇట్ టు 15,000. ఓకే, Okay. సో 15,000 ఇంటూ 12 అంటే ఎంత అవుతుందండి? ఎస్, 1 lakh. ఈజ్ ఇట్ 1,80,000? ఓకే, రైట్. 1,80,000 మైనస్ 1,44,000. వాట్ ఈస్ ద వాల్యూ? 36,000. ప్లీజ్ Yes, sir. 36,000 అవుతుందండి. ఓకేనా? సి ఈజ్ 40% ఆఫ్ శాలరీ. 40% ఆఫ్ శాలరీ. Of salary. 40% ఆఫ్ శాలరీ అంటే 40% మీకు శాలరీ అంటే ఇక్కడ ఏమేమి తీసుకోవాలని చెప్పానండి? బేసిక్ పే ప్లస్ డిఏ రెండు కలిపి తీసుకోవాలండి. Yes, sir. 12 lakhs ప్లస్ 2,40,000 అంటే 14,40,000 Into 40%. 40/100 కొట్టి నాకు చెప్పండి ఎంత వస్తుందో చెప్పండి నాకు ప్లీజ్. 5,76,000. 5,76,000. 76,000. ఈ మూడు వాల్యూస్ లో తక్కువ వాల్యూ ఏదండి? లీస్ట్ ఆఫ్ ది 3 షుడ్ బి టేకెన్. 72,000 ఒక వాల్యూ, 36,000, sir. 72,000 one value is 72,000, second value is 36,000 and third value is 5,76,000. సో ఈ 3 values లో లీస్ట్ వాల్యూ is 36. సో ఈ 36,000 మనం హౌస్ రెంట్ అలవెన్స్ కింద చూపించాలి. చూడండి, మళ్ళీ ఒక్క నిమిషం లోపలే ఉందండి, మళ్ళీ జాయిన్ కండి క్లాస్ లో. ఐ విల్ కంటిన్యూ దిస్. Okay, sir. ఎప్పుడు కట్ అయితే అప్పుడు జాయిన్ అయిపోండి. సో ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ కింద నేను 36,000 ఐఎమ్ షోయింగ్. ఒక 10 minutes బ్రేక్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్లీ 10 minutes తర్వాత వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడు 6:10 6:20 at 6:20 you join. Okay? Okay, sir. Right.